సో ద అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ దే హ్యాడ్. అండ్ సెట్లో కూడా అరే ఆయన డైరెక్టర్ గారు అండ్ టెక్నికల్ టీము, ప్రొడక్షన్ ప్రతి ఒక్కరు రాజు కేర్ గారి దగ్గర నుంచి ఈవెన్ మా దగ్గర వరకు ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచి మా వరకు గారు అన్నది తగ్గకుండా మాట్లాడి మాకు క్యారవాన్ ఫెసిలిటీస్, క్యాబ్ ఫెసిలిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మూవీకి కావాల్సినటువంటివి ఒక స్టార్ యాక్టర్ యాక్ట్రెస్కి ఏవైతే ఇస్తారో ఎవ్రీథింగ్ మాకు ఇచ్చారు. అంటే ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ ప్రమోషన్స్ కి వెళ్తున్నా కూడా ఆ కంఫర్ట్, ఆ డిగ్నిటీ, ఆ రెస్పెక్ట్ మాకు ఉంది అని అంటే నాకు తెలిసి ఇంతటి అదృష్టం అండ్ అవకాశం బహుశా ఇంకా ఎవరికి కూడా ఎంతకు ముందు ఉండి ఉండదని నేను అనుకుంటాను. అండ్ వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు కదా, ఆ సీన్ ఎంత హార్ట్ టచింగ్ ఉందంటే స్కూల్లో నిజంగా అది రియాలిటీకి చాలా, అసలు రియాలిటీలో జరిగే సిచ్యువేషన్సే అవి. ఒక ట్రాన్స్ ఉమెన్ కి కానీ లేదా గేకి, అదే నేను కూడా మీలానేరా, నన్ను మీతో పాటు కూర్చోబెట్టుకోండి, నన్ను మీలో ఒకరిగా చూడండి అని ఆ పిల్లోడి ఆవేదన ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందో. నిజంగా ట్రాన్స్ ఉమెన్స్ గురించి పక్కన పెడితే గేస్ అనే టాపిక్ వస్తే మాత్రము జనరల్ గా మనము ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్ వీటి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎల్జిబిటి అని వచ్చిన తర్వాత ఇందులో లెస్బియన్స్, ట్రాన్స్ ఉమెన్స్, గేస్ అండ్ క్వేర్స్ అని ఉంటారు అని ఇలా తెలిసిందనమాట. సో ఇందులో ఎల్ అంటే లెస్బియన్స్, రైట్? జీ అంటే గేస్. సో ఈ గే కేటగిరీకి వస్తే జనరల్ గా వీళ్ళకి చిన్నతనం నుండి సమాజంలో కానీ, ఇంట్లో కానీ, లేదా చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మీరు యాక్చువల్ గా ఇందాక ఒక క్యారెక్టర్ ని గురించి మీరు మాట్లాడారు మూవీలో. అబ్బాయి చేసినటువంటి ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే కొంచెం కర్లీ హెయిర్, చాలా సాఫ్ట్ గోయింగ్, అంటే కొన్ని మెన్షన్ చేసిన పదాలు సిచ్యువేషన్ కి మీకు నేను చెప్తాను. మూవీలో అబ్బాయిని వాష్రూమ్ లో తోటి అబ్బాయిలు ఇబ్బంది పెడతా ఉంటారు. సో వాళ్ళు అరే నువ్వు అసలు నిజంగా మగపిల్లోడివేనా, నీకు ఏ జెనైటల్ ఉంది, నేను చూద్దాం, నీకు కన్ఫర్మేషన్ చేసుకుందాం, నువ్వు ప్యాంట్ ఇప్పు అని ఒక ముగ్గురు అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే అబ్బాయి కొంచెం ఫెమినైన్ గా ఉండడం, కర్లీ హెయిర్ ఉండడం, కొంచెం లాంగ్ హెయిర్ ఉండడం, చాలా కామ్ గోయింగ్ గా ఉండడం, ఈ ఒక వల్నరబుల్ క్యారెక్టర్స్ చూసి దెన్ అక్కడ మళ్ళీ ఆయన స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి పంచాయతీ పెట్టినప్పుడు సార్ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ పేరెంట్స్, టీచర్స్, మళ్ళీ ఈ అబ్బాయి అందరిది ఒక పంచాయతీ నడుస్తుంది ఒక సీన్ లో. అక్కడ ఆ ప్రిన్సిపల్ తో పాటు ఇంకొక మేల్ టీచరు, అక్కడ అబ్బాయిని బులింగ్ చేసినటువంటి ఆ మేల్ అబ్బాయిలు అందరు కూడా వాడే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ సార్, వాడే మమ్మల్ని ఎక్కడో యూనో ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేస్తా ఉన్నాడు, సో అంత తనదే ప్రాబ్లం, మాదేం లేదు అంటే అక్కడ బుల్లింగ్ చేసి అసలు నీకేముందో చూద్దాం విప్పు ప్యాంట్ అన్నది వీళ్ళు, బట్ మాట వచ్చేసరికి ఈ అబ్బాయిని లేదు లేదు వాడే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, సో మాదేం తప్పు లేదు, అందుకనే అంటే సీన్ రివర్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయిని సపోర్ట్ చేసేందుకు ఫీమేల్ టీచర్, ఒక మేల్ టీచర్ ఏమో లేదు సార్ వీడు ప్రాబ్లమాటిక్ చైల్డ్ అని అంటే, ఫీమేల్ టీచర్ ఏమో లేదండి అసలు ఇప్పటి వరకు అబ్బాయి క్లాస్ లో ఎలా ఉంటాడో మాకు తెలుసు, చాలా కామ్ గోయింగ్, తన పనేదో తను చేసుకుంటాడు, చాలా నెమ్మదస్తుడు, సౌమ్యుడు, తను చదువుకుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, చాలా కామ్ గోయింగ్ పర్సన్ అని ఒక ఫీమేల్ టీచర్. యూ సీ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎ మేల్ టీచర్ అండ్ ఎ ఫీమేల్ టీచర్ ఆఫ్ ద సేమ్ చైల్డ్. అట్ ద సేమ్ ఒక మేల్ టీచర్ ఏమో ప్రాబ్లమాటిక్ చైల్డ్ అంటున్నారు, ఒక ఫీమేల్ టీచర్ ఏమో అబ్బాయి కామ్ గోయింగ్ చాలా మంచి అబ్బాయి అంటున్నారు. యు సీ ద లెన్స్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అండ్ అక్కడ సేమ్, అక్కడ నో మ్యాటర్ ఆ అబ్బాయి ఫెమినైన్ గా ఉన్నాడా, అబ్బాయి జెండర్ నాన్ కన్ఫర్మ్డా, లేకపోతే ఒక ట్రాన్స్, ఒక గేనా, ఎవరికి తెలియదు, ఆ పిల్లలకి తెలియదు, ఆ టీచర్స్ కి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ వన్ ప్రాబ్లం కామన్ గా మనం చూడాల్సింది ఏంటి చైల్డ్హుడ్ లో అంటే, ఎవరైతే మేల్ అబ్బాయిలు వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా ఇన్నోసెంట్ గా, డీసెంట్ గా ఉంటారో వీళ్ళందరూ వల్నరబుల్. అందరూ ఒక తల్లి కడుపును పుట్టిన ఏ పిల్లలు హుషారుగా ఉంటారు, ఒకరు డామినెంట్ వైల్డ్ గా ఉంటారు, ఒకరు చాలా సైలెంట్ ఇన్నోసెంట్ గా ఉంటారు, కొందరు రౌడీ బేబీస్ లాగా ఉంటారు. వి సీ దట్, అంటే మన ఫ్యామిలీలో తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక క్లాస్ రూమ్ లో
అందరి అబ్బాయిలు ఒకేలాగా ఉండాలి, అందరి అమ్మాయిలు ఒకేలాగా అంటే ఉండరు. అందులో కామ్ గోయింగ్ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు, వల్నరబుల్ పీపుల్, డామినెంట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని సరదా పట్టించడము, యూనో వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ అయింటారు. ఇంటి చుట్టుపక్కన ఒరే నల్లోడా, ఒరే బక్కోడా, ఒరే కర్రోడా, యూనో ఆ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, వీడేంటి అలా ఉన్నారు, ఈ కామెంట్స్ అన్ని జడ్జ్మెంటల్ చేసుకోవడం క్లాస్ రూమ్ బిగిన్ అయినప్పుడు వాళ్ళ జనరల్ సోషల్ పర్సెప్షన్ లో అంటే అబ్బాయి అంటే మ్యాన్లీగా ఉండాలి, లేదో యూనో రఫ్ గా ఉండాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ పేరెంట్స్ చెప్తా ఉంటారు. అరే నువ్వు ఇంత మెతగ్గా ఉంటే ఎలాగ, నువ్వు గట్టిగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మగపిల్లల్ని పెంచేటప్పుడు జనరల్ గా చూస్తే ఇంట్లో, అరే నువ్వు మొగాడ్రా వంట ఎందుకు చేస్తున్నావు, అరే నువ్వు మొగాడ్రా బిందెతో నీళ్ళు ఎందుకు చేస్తున్నావు, ఆడపిల్లలకి కొంచెం నడకలో డిఫరెన్స్ వచ్చినా కూడా ఏంట్రా పోనీ ఇట్లా చేతులు పట్టుకొని నడిచినా కూడా నువ్వు మొగోడి రాట్లేదు నడుస్తున్నావు. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇవి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు బుల్లింగ్ చేయడానికి వచ్చిందంటే వాళ్ళ మైండ్ లోకి ఇంట్లో నుంచో, ఇంటి పక్కన నుంచో, బంధువుల నుంచో కీప్ ఆన్ టాంటింగ్, రే నువ్వు ఇలా కూర్చో, ఏంటి ఆడపిల్లలాగున్నావు, ఇలాగా అలాగా, ఇవంటే ఆహో అంటే ఇలా కూర్చుంటే ఆడపిల్ల అంటారేమో, ఇలా ఉంటే ఆడపిల్ల అంటారేమో, ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళ అదే థాట్ ని, అదే పాయింట్స్ ని వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వచ్చాక ఇంకా వేరే ఎవరైనా తోటి క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళు జడ్జ్మెంట్ గా చూడడం మొదలు పెడతారు. అది బులింగ్ గా అవుతుంది. అండ్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ యునో మెస్. సో డీప్ అండర్స్టాండింగ్ చాలా మంది పేరెంట్స్ కి అది ఉండదు. ఏదో పొద్దున స్కూల్కి పంపించేసేస్తామా, క్యారేజ్ కట్టి సాయంత్రం పూట వస్తున్నారా అనే చూస్తారు. కానీ మన చైల్డ్ ఏ విధంగా క్లాస్ లో ఉన్నారు, ఎందుకంటే చెప్పుకోలేరు చాలా మందికి. ఎందుకంటే చెప్పుకుంటే నువ్వే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ అనేది ఆ మూవీలో వేలెత్తి చూపించినటువంటి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అంటాడు, మీరు మగపిల్లోడిలాగా పెంచండి, పెంచకపోతే మిగతా పేరెంట్స్ అందరూ మాకు అబ్జెక్షన్ చేస్తారు. సో మీ ఒక్క పిల్లోడి వల్ల మేము స్కూల్ అంతా మేము ఖరాబ్ చేసుకోలేము. పేరెంట్స్ ఎట్లా పెంచాలి? ఇదే అదే విధంగా చెప్తారు. ఈవెన్ చాలా మంది అంటారు కదా, ఆడపిల్లగా పెంచండి, మొగరాయిలాగా పెంచుతా ఉన్నారు, ఆడపిల్ల లక్షణాలు ఏవీ లేవు, చీపురు పట్టించండి, చిమ్మించండి, ఇంట్లో బాసాలను తోమించండి, వంట చేయించండి, కాఫీ పెట్టించండి, ఆడపిల్ల మాత్రం అలా పెరగాలి. అంటే ఏదో ముందు నుంచి ఒక పని మనిషి లేదా ఒక ఇంటి మనిషిని ట్రైన్ చేయించలాగా చేయించాలి, ఎవరికో సేవలు చేయించాలి. దిస్ ఈస్ వెరీ 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 బ్యాడ్ నోషన్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద రిలేటివ్స్, అండ్ దట్ ఈస్ క్యారింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది అర్థం కానంత వరకు కూడా, చూసే వరకు ఐ డోంట్ థింక్ సో యునో ఈ మార్పు వస్తుంది అని నేను అనుకోను. బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అందుకనే డైరెక్టర్ గారు అది నో మ్యాటర్ అండి, వెదర్ వీఆర్ ఎ ట్రాన్స్, బైసెక్షువల్, గే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ వెరీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ మూవీలో. ఇప్పుడున్న సొసైటీ ప్రకారంగా ఎల్జిబిటి సంబంధించి చిన్నప్పటి నుండే పిల్లలకి పేరెంట్స్ ఒక అవగాహన కలిగించాలా, లేదంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే సొసైటీ గురించి లేదంటే ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలా? మీ పర్సెప్షన్ లో ఏంటి? ఓకే, చాలా మంచి ప్రశ్న సార్. ఒకటి, ఇప్పటి వరకు సమాజం బిలీవ్ చేసేది ఏంటంటే ఆడ మగ, అమ్మ నాన్న, అందులో మగపిల్లవాడు ఆడపిల్లవాడు, ఇది ఒక కుటుంబం. ఇది మన కుటుంబం. మన భారతదేశంలో 140 కోట్లలో 80% ఉన్నటువంటి హిందూ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా నమ్మేది ఇది. నేను మిగతా పాయింట్స్ నేను టచ్ చేయను, మెజారిటీ ఆఫ్ దాని గురించి మాట్లాడతా. ఈ భారతీయ వ్యవస్థలో సనాతనం నుంచి అడాప్ట్ చేసుకొని జీవించాలి హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మా నాన్న, భార్య భర్త, అత్తా మామ, ఈ కుటుంబ వ్యవస్థలనే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి కూడా అదే చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏ చైల్డ్ పుట్టినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకు ఫ్యామిలీ నుంచి ఇంటి పేరు వస్తుంది, ఫ్యామిలీ నుంచి కులం వస్తుంది, గోత్రం వస్తుంది, మతం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆ చైల్డ్ పెరిగి పెద్ద అయ్యాక నాకు ఈ కులం ఇష్టం లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు, నాకు ఈ మతం వద్దు, నాకు ఈ మతంలో దేవుడు నాకు కనిపించట్లేదు, దేవత నాకు కనిపించట్లేదు, ఇదంతా ట్రాష్, ఇది నాకు, నేను సైన్స్ని బిలీవ్ చేయాలనుకుంటున్నాను, క్లాస్ని, కాస్ట్ని, రిలీజన్ని ఎవరైనా చైల్డ్ క్వశ్చన్ చేసినప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటది? నీకేం తెలుసు మన సాంప్రదాయాల గురించి, నీకేం తెలుసు మన కులం గురించి, మనది ఎంత గొప్ప, మనది ఏంటంటే దే ఇన్సిస్ట్ దిస్ ఫోర్స్ఫుల్. ఏదైతే మనం జొప్పిస్తా ఉంటామో పిల్లలకి, వాళ్ళు ఇది మనదే,
ప్రౌడ్, ఇది మన కులం, నో మ్యాటర్ ప్రివిలేజ్డ్ ఆర్ అండర్ ప్రివిలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనం ప్రౌడ్, ఇది మన కులంలో మనం పుట్టాం, మనది అని కాల్ రెగలేచి, ఇది మన మతం, ఇది మన సనాతనం, ఇది మన ధర్మం, ఇది చెప్తూ వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం మనం సరదాగా మాట్లాడుకుందాం ఒక విషయం, ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ చేసుకున్నారు అని అంటే ఎంటైర్ ఈ బిలీఫ్ అంతా కూడా తారుమారైపోయి, ఛీ నువ్వు మన కులంలో పుట్టి ఇంకొక దాన్ని వెలేసేదే కదా, ఇప్పటికి కూడా వెలివేసేది. ఈవెన్ మనకు ఎన్నో కేసెస్ హైదరాబాద్ లో మనకు నాకు తెలిసి యూనో ఒకప్పుడు చాలా ఫ్యాన్సీగా అనిపించేది, ఎప్పుడెప్పుడు న్యూస్ ఛానల్స్ లో మనకు ఆర్య సమాజ్ లో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారా అంటే లేచిపోయి, ఇప్పుడు అదే పదం వాడేవారు కదా, లేచిపోయారు ఇక్కడ నుంచి ఊర్లో లేచిపోయారు, అరే నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో లేచిపోయారు, అది లేచిపోయింది, వీళ్ళు లేచిపోయాడు, వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళారంట, అక్కడ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారంట, అక్కడ ఒక పోలీస్ ప్రొటెక్షన్ వచ్చిందంట, వెంటనే మళ్ళీ న్యూస్ ఛానల్స్ అంతా కూడా వాళ్ళు సెలబ్రిటీలా కాదా, ఇండస్ట్రీ వల్ల కాదా, బయట వ్యక్తుల, రెండు డామినెంట్ కాస్ట్, ఇవన్నీ మనకు ఒక పెద్ద న్యూస్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనిపించేది. ఇప్పుడు అప్పుడు పరువు హత్యల దగ్గర నుంచి వాటి మీద కేసెస్ చట్టాలు వచ్చినప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అంటే అది ఒక కళ. బట్ అప్పుడున్నంత తీవ్రత లేదు, ఇప్పుడు మారుతూ వచ్చింది. ఎవరైతే ఏంట్లే డబ్బుందా ఆస్తుందా, ఇప్పుడు మనుషులంతా డబ్బుందా ఆస్తుందా అది కూడా చూడట్లేదు. మా అమ్మాయి అబ్బాయిని చంపకపోతే చాలు, మా అబ్బాయి మా అమ్మాయిని చంపకపోతే చాలు అంటే ఆ లెవెల్ ఆఫ్ సొసైటీ వచ్చింది అని అంటే దీంట్లో ఏం మార్పులు వచ్చాయి, ఎక్కడ మార్పులు వచ్చాయి అనేది చాలా మందికి స్లోగా వస్తున్నాయి. బట్ మేబీ ఇంకొక 10 ఏళ్ళు పడితే గనక మీరు చెప్పినట్టుగా పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒక లెస్బియన్ గానో, ఒక గే గానో, ఒక ట్రాన్స్ మెన్ గానో, ఒక ట్రాన్స్ ఉమెన్ గానో, ఒక నాన్ బైనరీ గానో, వాట్ ఎవర్ మీరు అన్నటువంటి క్వేర్, ఈ ఐడెంటిటీస్లో ఉన్నటువంటి పిల్లల్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాట్ ఎవర్ వాళ్ళకు ఈ సమాజంలో బ్రతకడానికి చెయ్యాలి అని అంటే ఐ డోంట్ థింక్ సో. అది మన అమ్మమ్మ నాన్నలు, మన అమ్మ నాన్నలు, మన తాత ముత్తాతలు ఆ తరాలు అయితే కాదు. కానీ బహుశా ఈ 90s తర్వాత పుట్టిన వాళ్ళు కొంత ఇప్పుడున్నటువంటి జనరేషన్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ టుడేస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్, వాళ్ళకు ఇంటర్నేషనల్ పాలసీస్ ఏంటనే తెలుస్తుంది, వాట్ ఈజ్ ఇంక్లూజివ్ డైవర్సిటీ అంటే తెలుస్తుంది, మనం ఏ వ్యక్తుల్ని నువ్వు నలుపా, నువ్వు తెలుపా, నీది ఈ కులమా, నీది ఆ కులమా, నీది ఈ రిలీజనా ఆ రిలీజనా, నువ్వు ఏ జెండరు, నువ్వు ఏ వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు ఆడనా మొగనా, నువ్వు గేనా, నువ్వు లెస్బియనా, ఇవన్నీ తెలియదు. నాకు కావాల్సింది నీ మేధస్సు, నాకు నువ్వు ఒక మనిషివి మాత్రమే, నువ్వు ఎవరైతే నాకేంటి అనే పాలసీస్ మనకు మల్టీనేషనల్ కంపెనీస్లో వచ్చాయి కాబట్టి అక్కడ వరకు వీళ్ళకి తెలుస్తూ ఉంది. బట్ అది మనకు స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, ఒక సొసైటీ, ఒక మారుమూల గ్రామం వరకు వెళ్ళాలి అనేది టైం టేకెన్ అవుతుంది. బట్ బేసిక్గా మీరు చెప్పినట్టుగా ఇవన్నీ తెలియాలంటే కామన్గా క్విక్గా నేనేం చెప్తాను అని అంటే, మనకు ఎల్జిబిటిక్యూ పీపుల్ మానసిక రుగ్మతతో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎందుకనంటే అమెరికన్ సైకియాట్రిక్ సొసైటీ డిక్లేర్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. రెండోది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు అసలు ఏ డిజార్డర్ లేదు, వీళ్ళకి ఏ జెనెటిక్ డిజార్డరో, ఒక మెంటల్ డిజార్డరో, లేదా వీళ్ళకి ఏమైనా హార్మోనల్ లోపమో, లేకపోతే వీళ్ళు ఏదన్నా కొంచెం ఎక్కడో దేవుడు వీళ్ళని ఎక్కడో ఒక క్రోమోజోమ్ తగ్గించి పుట్టించుంటారో, లేదా కొంచెం వీళ్ళకి ఆయన ఎక్కడో నిద్రపోతా ఉండుంటాడేమో వీళ్ళని పుట్టించేటప్పుడు ఇట్లా జోకులు వేస్తూ ఉంటారు. అలాంటివో ఇవి ఏమి కాదు. సైన్స్ పరంగా వాళ్ళందరూ న్యాచురలే, వాళ్ళందరూ అక్సెప్టబుల్ ఐడెంటిటీస్ అనేది డిక్లేర్ చేసింది. ఇవి రెండు ప్రపంచం కొన్ని దశాబ్దాల కింద డిక్లేర్ చేసిన తర్వాత మన భారతదేశంలో 2014 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నాల్సా జడ్జ్మెంట్ ఏదైతే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పిచ్చి ఎస్ దే ఆర్ యాక్సెప్టబుల్ యాజ్ ఎ జెండర్ అలాంగ్ విత్ మ్యాన్ అండ్ ఉమెన్. అదే విధంగా 2018 హోమోసెక్షువల్ పీపుల్ ఎవరైతే లెస్బియన్స్, గేస్ ఉంటారో వీళ్ళు కూడా యాక్సెప్టబుల్ పీపుల్. వీళ్ళ మీద ఉన్నటువంటి 377 అనే చట్టం ఏదైతే ఉందో అది మన దేశంలో అది ఉండకూడదు. బికాస్ వీళ్ళు న్యాచురల్. దాదాపు ఒక 10 సంవత్సరాలు విన్నారు, మీరు కులం నుంచి వస్తారా, మతం నుంచి వస్తారా, మీ అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి, వీళ్ళు ఎందుకు సామాన్య మనుషుల్లాగా బ్రతకూడదో చెప్పండారా. అవన్నీ విన్న తర్వాత మీదంతా నాన్ సెన్స్, వాళ్ళు ప్రకృతిలో భాగం, వాళ్ళందరికీ ప్రతి లీగల్ హక్కు ఉంది, మీకు ఎలా ఉందో వాళ్ళకి అదే ఉందనేది. మాకు కూడా లీగల్ రైట్స్ 2018లో వచ్చాయి. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.